ఇదేమి కాంగ్రెస్ రాజ్యం, ఇదేమి కాంగ్రెస్ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, రాబందుల రాజ్యం, రైతుల ఆత్మహత్యల రాజ్యం. అవునో కాదో మీరే చెప్పాలా. ఓకే, బువ్వ వల్ల గురుకుల పిల్లలు ప్రాణాలు తీసిన రాజ్యం ఈ కాంగ్రెస్ రాజ్యం. హైడ్రా పేరుతో సక్రమంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇళ్లను మొత్తం కూల్చేసి వాళ్లకు నీడ లేకుండా చేసిన రాజ్యం ఈ కాంగ్రెస్ రాజ్యం. నిరుద్యోగులకు కొలువులు ఇచ్చే ఫార్మసిటీలను మొత్తం తీసేసి ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అమ్ముకుంటున్న రాజ్యం ఎవరి రాజ్యం? ఈ కాంగ్రెస్ రాజ్యం. ఈరోజు యూరియా కొరతతో రైతులు చచ్చిపోతున్నారు. ఎవరి వల్ల? కేవలం రేవంత్ రెడ్డి గారి వల్ల. ఈరోజు లగచర్లలో గిరిజనులను, ఆడవాళ్ళను కూడా చూడకుండా రాత్రిపూట కరెంట్లు ఆఫ్ చేసి కొట్టి ఇంత ఇబ్బంది పెడుతున్న రాజ్యం ఎవరి రాజ్యం? మన రేవంత్ రెడ్డి గారి రాజ్యం. ఇవి నేను రాసినవి కాదండి, సాక్షాత్ జనాలు తెలంగాణ వాళ్ళంతా రాసి పంపించినవి. నకిలీ విత్తనాల వల్ల రైతులను మోసం చేస్తున్న రాజ్యం రేవంత్ రెడ్డి రాజ్యం. అభివృద్ధిని గాలికి వదిలేసి మద్యం రేట్లు పెంచిన రాజ్యం ఎవరిదన్నా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి గారి రాజ్యం. ఇదేమి కాంగ్రెస్ రాజ్యం, ఇదేమి కాంగ్రెస్ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, రాబందుల రాజ్యం, రైతుల ఆత్మహత్యల రాజ్యం. అవునో కాదో మీరే చెప్పాలా. ఓకే, బువ్వ వల్ల గురుకుల పిల్లలు ప్రాణాలు తీసిన రాజ్యం ఈ కాంగ్రెస్ రాజ్యం. హైడ్రా పేరుతో సక్రమంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇళ్లను మొత్తం కూల్చేసి వాళ్లకు నీడ లేకుండా చేసిన రాజ్యం ఈ కాంగ్రెస్ రాజ్యం. నిరుద్యోగులకు కొలువులు ఇచ్చే ఫార్మసిటీలను మొత్తం తీసేసి ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అమ్ముకుంటున్న రాజ్యం ఎవరి రాజ్యం? ఈ కాంగ్రెస్ రాజ్యం. ఈరోజు యూరియా కొరతతో రైతులు చచ్చిపోతున్నారు. ఎవరి వల్ల? కేవలం రేవంత్ రెడ్డి గారి వల్ల. ఈరోజు లగచర్లలో గిరిజనులను, ఆడవాళ్ళను కూడా చూడకుండా రాత్రిపూట కరెంట్లు ఆఫ్ చేసి కొట్టి ఇంత ఇబ్బంది పెడుతున్న రాజ్యం ఎవరి రాజ్యం? మన రేవంత్ రెడ్డి గారి రాజ్యం. ఇవి నేను రాసినవి కాదండి, సాక్షాత్ జనాలు తెలంగాణ వాళ్ళంతా రాసి పంపించినవి. నకిలీ విత్తనాల వల్ల రైతులను మోసం చేస్తున్న రాజ్యం రేవంత్ రెడ్డి రాజ్యం. అభివృద్ధిని గాలికి వదిలేసి మద్యం రేట్లు పెంచిన రాజ్యం ఎవరిదన్నా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి గారి రాజ్యం. ఇదేమి కాంగ్రెస్ రాజ్యం, ఇదేమి కాంగ్రెస్ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, రాబందుల రాజ్యం, రైతుల ఆత్మహత్యల రాజ్యం. అవునో కాదో మీరే చెప్పాలా. ఓకే, బువ్వ వల్ల గురుకుల పిల్లలు ప్రాణాలు తీసిన రాజ్యం ఈ కాంగ్రెస్ రాజ్యం. హైడ్రా పేరుతో సక్రమంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇళ్లను మొత్తం కూల్చేసి వాళ్లకు నీడ లేకుండా చేసిన రాజ్యం ఈ కాంగ్రెస్ రాజ్యం. నిరుద్యోగులకు కొలువులు ఇచ్చే ఫార్మసిటీలను మొత్తం తీసేసి ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అమ్ముకుంటున్న రాజ్యం ఎవరి రాజ్యం? ఈ కాంగ్రెస్ రాజ్యం. ఈరోజు యూరియా కొరతతో రైతులు చచ్చిపోతున్నారు. ఎవరి వల్ల? కేవలం రేవంత్ రెడ్డి గారి వల్ల. ఈరోజు లగచర్లలో గిరిజనులను, ఆడవాళ్ళను కూడా చూడకుండా రాత్రిపూట కరెంట్లు ఆఫ్ చేసి కొట్టి ఇంత ఇబ్బంది పెడుతున్న రాజ్యం ఎవరి రాజ్యం? మన రేవంత్ రెడ్డి గారి రాజ్యం. ఇవి నేను రాసినవి కాదండి, సాక్షాత్ జనాలు తెలంగాణ వాళ్ళంతా రాసి పంపించినవి. నకిలీ విత్తనాల వల్ల రైతులను మోసం చేస్తున్న రాజ్యం రేవంత్ రెడ్డి రాజ్యం. అభివృద్ధిని గాలికి వదిలేసి మద్యం రేట్లు పెంచిన రాజ్యం ఎవరిదన్నా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి గారి రాజ్యం.